చెత్తను రోడ్డు మీద వేయకుండా పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు వారికి మాత్రమే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ సూచించారు. మంగళవారం కాకినాడ నగరంలోని రామకృష్ణారావుపేట, సూర్యనారాయణపురం దేవాలయం వీధి, మెయిన్ రోడ్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ పరిశీలించారు. సినిమా రోడ్లో గల సంతచెరువు పార్కులో నెలకొన్న సమస్యలపై అందిన ఫిర్యాదు మేరకు ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ సందర్శించారు. సంతచెరువు పార్కు చేరుకున్న కమిషనర్కు పార్కుకు విచ్చేసే వాకర్లు అక్కడ నెలకొన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. పార్కులో చెత్తను తొలగించడం లేదని, అలాగే చెరువుల నీరు దుర్గంధం వ్యాప్తి చెందుతుందని కమిషనర్కు వాకర్స్ వివరించారు. ఈ విషయమై స్పందించిన ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారికి భరోసాని ఇచ్చారు. సంతచెరువు వద్ద గల అన్నా క్యాంటీన్ను ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ సందర్శించి అక్కడ ప్రజలకు అందిస్తున్న అల్పాహారం నాణ్యతను పరిశీలించారు. అలాగే రామకృష్ణారావుపేటలో కుళాయిల ద్వారా సరఫరా అయ్యే త్రాగునీటి సాంద్రతను ఇన్ఛార్జ్ కమిషనర్ స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రోడ్డుపై కాలువల్లో చెత్తను వేయకుండా పారిశుద్ధ్య కార్మికులు వస్తే వారికే చెత్తను తడి చెత్తగా, పొడి చెత్తగా వేరు చేసి అందించాలని ఆయన సూచించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈ రోజున అవుట్డోర్ ఇన్స్పెక్షన్లో మనం శానిటేషన్కి సంబంధించి ఒక 7-8 ఏరియాల్లో మనం తిరగడం జరిగింది. అదేవిధంగా ఈ వాటర్ సప్లై సక్రమంగా జరుగుతుందా లేదనేది కూడా కొన్ని ఏరియాల్లో, సపోజ్ ఇప్పుడు రామకృష్ణారావుపేట కానీ, తర్వాత మన 10th వార్డులో ఉన్నటువంటి ఏరియా కానీ, తర్వాత 11వ డివిజన్, ఇవన్నీ కూడా మనం జరగడం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పుడు వాటర్ సప్లై సిబ్బందికి చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనకు ఇప్పుడు వాటర్ మనం సప్లై చేస్తామో ఆ వాటర్ సప్లైలో క్లోరిన్ కంటెంట్ ఎంతవరకు ఉంది అనేది మనం పీపీ ఎంతవరకు ఉంది, పీపీఎం ఎంతవరకు ఉంది అనేది మనం చెక్ చేసుకొని 2 ppm లోపు కనుక ఉన్నట్లయితే అది తాగడానికి పోర్టబుల్ వాటర్ కింద మనం నిర్ధారణ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు టెయిల్ ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కంటిన్యూగా మన వాటర్ సప్లై సిబ్బంది వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేసి టెస్టులు పంపించడం ద్వారా ఎలాంటి కలుషితమైన వాటర్ సప్లై లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రతిరోజు కూడా ఈ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉండటం జరుగుతూ ఉంది. ఆ విధంగా మన సూపరింటెండెంట్ ఇంజనీర్ నుంచి కింది స్థాయి ఏఈల వరకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ రీతిగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ప్రజలను ఉద్దేశించి చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా వాటర్ విషయంలో సప్లై జరిగే క్రమంలో మీకు కన్జ్యూమ్ చేస్తున్నటువంటి వాటర్ అంటే తాగడానికి ఉపయోగించే వాటర్ కనుక మన పురపాలక సంఘం ద్వారా మన నగరపాలక సంస్థ ద్వారా సప్లై చేస్తున్నటువంటి వాటర్లో ఏదైనా స్మెల్ కానీ అలాంటివి మీరు ఐడెంటిఫై చేసినట్లయితే ఇమీడియట్గా ఆ సంబంధిత ఎమ్యూనిటీ సెక్రటరీ కానీ లేదా శానిటేషన్ సెక్రటరీకి కానీ తెలియపరిస్తే మనం వెంటనే దాని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 99% ఎక్కడ కూడా మనకు డ్రైన్లో నుంచి వెళ్ళే పైప్ లైన్ అనేవి లేకుండా మనం నిరోధించడం జరిగింది. ఇంకా మా దృష్టికి రాకుండా ఏదన్నా ఈ ట్యాప్ కనెక్షన్ తీసుకునే క్రమంలో ఏదైనా డ్రైన్లో ప్యాసేజ్ అయితే కనుక దాన్ని ఇమీడియట్గా మీరు తెలియజేస్తే దాన్ని బట్టి మనం చేయడం జరుగుతుంది. అయితే శానిటేషన్లో వచ్చేసరికి సంతచెరువు విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాకర్స్ యొక్క విజ్ఞప్తి మేరకు శానిటేషన్ విషయంలో అక్కడ మెయింటెనెన్స్కి ఇచ్చినటువంటి వారు సరిగా మెయింటైన్ చేయట్లేదు అనేది ఎస్హెచ్జి గ్రూప్స్ తెలియజేయడం జరిగింది. దాని మీద వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమీడియట్గా శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాని